అప్పుడప్పుడే మాటలు వస్తున్న పిల్లలు తత్త తత్త అని మాట్లాడుతుంటే ఎంత ముద్దుగా అనిపిస్తుందో కదా. పిల్లలు అల్లరి చేస్తుంటే కోపం కంటే ముందు ఇంకెక్కువ ముద్దు వస్తారు. ఇక అట్లనే ఈ పొట్టిది కూడా తానం చెయ్య అని సీదా పోయి ఏంలా దాసుకుందో చూడుండ్రి. అబ్బా మాటలు అయితే ఇన్నా కొద్ది నాలనిపిస్తుంది. ఎందుకే నీకు నచ్చలేదా? చూస్తున్న కొద్ది ఇంకా చూడబుద్ధి అవుతుందిలే ఈ బుడ్డదాని అల్లరి. ఇంటోళ్ళు తానం చేయమని పిలుస్తుంటే నేను చెయ్యను, నాకు నచ్చుతలే తానం అని పోయి ఫ్రిడ్జ్ లో దాసుకుంది. అలా నాయన వచ్చి దానానా అని బతిలాడుతుంటే ఎట్లా లొల్లి చేస్తుందో చూడు. నేను రాను, పో పో పో, డోర్ తీయకు, నేను రాను అనుకుంటా లొల్లి లొల్లి చేస్తుంది. మరి ఇక తానం అంటే ఇష్టం లేదో లేకుంటే ఫ్రిడ్జ్ లో ఏం పెట్టినా ఫ్రెష్ గా ఉంటాయి కదా, నేను కూడా పోయి కూర్చుంటే ఫ్రెష్ అయితా అని పోయిందో ఆ బుజ్జి మనసుకే తెలవాలి గాని వీడియో చూసిన ప్రతి ఒక్కరు మురిసిపోతురు. ఆ మాటలు ఆ అల్లరి చూస్తుంటే చూసినా కొద్ది చూడాలనిపిస్తుంది నీ అల్లరి. గాని అట్లా ఫ్రిడ్జ్ లో మొత్తం ఎక్కి కూసోవద్దు తల్లి, కరెంట్ షాక్ కొడుతుంది. స్నానం చేయకపోతే చేయకపోదు తీ గాని ముందైతే బయటకెళ్ళు అని జాగ్రత్తలు చెప్తురు కామెంట్ బాక్స్ లల్లా. ఏదేమైనా పిల్లలు అల్లరి చేస్తుంటే ముద్దుగా అనిపిస్తుంది గాని అమ్మ నాయన మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు జర సరదాగానే ఉన్నా గాని ఏదన్నా జరగరాంది జరిగితే మాత్రం డేంజరే కదా. ఈ వీడియో చూసి ఇంకెంతమంది పిల్లలు తినమన్నా తానం చేయమన్నా చదువుమన్నా పోయి ఫ్రిడ్జ్ లో కూర్చుంటారో అని నవ్వుకుంటూ ఇది చూసినోళ్ళుండి. ఎంతో కష్టపడి పోగు చేసుకున్న పైకము దొంగల నుండి భద్రంగా ఉండాలంటే అవిటిని దొంగల నుండి కాపాడాలంటే ఏం చేయాలి? బ్యాంకే కదా అసలైన మార్గము. కానీ ఈ పెద్ద మనిషి అతి జాగ్రత్త వల్ల అటు దొంగల పాలుగాలే, ఇటు ఈయనకే అక్కరకు రాలే. ఏమైందో మీరే చూడండి. ఇక అయ్యయ్యో, ఒక్కటి కాదు రెండు కాదు కుప్పల కుప్పలే చెదలు పట్టినాయి కదా నోట్లు మొత్తం. అయినా అట్లెట్లా అయింది అంటారా? ఏం చెప్పాలే పాటు, రాజస్థాన్ బలోత్రా ఏరియాలుండే మంగీలాల్ మేఘ్వాల్ అనే ఓ రైతన్న ఏడాది కింద జరంత జాగ నమ్మితే ఓ 5 లక్షలు వచ్చినాయట. మరి వచ్చినట్టు బ్యాంకులా వేసుకోలేదు. దొంగల భయానికి ఇంటోళ్ళ ఖర్చు గురించి ఆలోచించి తీసుకుపోయి ఇంట్లో దాసుకోలేదు. ఏం చేసిండో ఎరికేనా? తీసుకుపోయి వాళ్ళ చేన్ల గుంత దవ్వి పాతి పెట్టిండు. కనీసం ఆ పని చేసేటప్పుడు ఇంట్లున్న ఎవ్వలకు కూడా చెప్పలేదట. అటెనక కొన్ని వద్దులకు పైసలు అక్కరై పోయి దోలాడితే ఏడవాతి పెట్టిండో తెలియక ఆగమాగం అయ్యిండు. అప్పుడే ఇంటోళ్ళకి అసలు ముచ్చట చెప్తే వాళ్ళు కూడా అంత దోలాడిరు. ఇక ఎంతకు దొరకకపోయేటాళ్లకు అందరికి ఆస్టకొచ్చి ఊకుర్రు. ఇక మొన్న వడ్డ వానలకు వ్యవసాయం చురువు చేద్దామని ట్రాక్టర్ తో దున్నిపిస్తే ఈ పైసల బ్యాగ్ బయట పడ్డది. అబ్బా దేవుడు పుణ్యాన దొరికినేరా పైసలు అని నవ్వుకునే లోపే చెదల పుణ్యాన ఏడవాల్సి వచ్చింది. ఎందుకంటే నోట్లు మొత్తం ఏడికాడికి సగం చెదలు పట్టి ఖరాబ్ అయినాయి కాబట్టి. ఇక చేసేదేం లేక బ్యాంకులకు పోయి బాధ చెప్పుకుంటే వాళ్ళు కూడా మా చేతిలో ఏం లేదు, ఆ నోట్ల మీద నంబర్లే చక్కగా కానొస్తలేవు, ఈ పనేదో మీరు ఏడాది కింద వచ్చి చేసినా కనీసం ఇంత మిత్తాన్ని వచ్చేది. కానీ ఇప్పుడు చూడుండ్రి, అసలు వాయా మిత్తి వాయా అని చేతులు ఎత్తేసింది బ్యాంకు. పాపం అంత కాకుండా కనీసం జర్రని పైసలు ఇచ్చినా బాగుండు అనుకొని పెద్ద బ్యాంకుల చుట్టూ తిరుగుతుర్రట. దాసి దాసి దయ్యాల పాలు చేసిర్రు అన్నట్టు. అటు ఇంట్లో పెట్టినా ఏదన్నా అవసరానికి వచ్చు, ఇటు బ్యాంకులో పెట్టినా భద్రంగా ఉండు. అనవసరంగా నా అతి జాగ్రత్త చేయంగా ఏది లేకుండా అయిందని బాధపడుతుండు పాపం. అందుకే అంటారు జాగ్రత్త ఉండాలి గాని అతి జాగ్రత్త ఉండొద్దు అని.